క్రాకర్స్ ఆపేసేయండి. ర్యాలీ ముందుకు పోవాలా. క్రాకర్స్ ఆపేసేయండి. అన్న కదలాలన్నా, లేట్ అయిపోతున్నా. దయచేసి ఒక్క అడుగు అడుగు పోవాలి. వాయిస్ ఆడిస్తుందో బండి ఆడబెట్టుకున్నా ఏడా ఏడుస్తారా సెంటర్లో దేవళం కాడికి పోతారు బండి ఆడబెట్టుకుంటా దేవళం కాడికి దగ్గర జనమా రోజు పెడుతున్నట్టు పంపిస్తే పెట్టేస్తా ఉంటా. నేనేమే ఇది కాదు, వాడిని నీ కాంటాక్ట్ చేసేసాను.
ప్రభుత్వ సేవ చేయాలని మేము ముందుకు వచ్చిందమ్మా. మా అక్కని దీవించండమ్మా. శక్తిని మించిన స్త్రీ గౌరవాన్ని పెంచే మనసే అందరూ ఒకసారి దండం పెట్టండి. అమ్మా అందరు కొద్దిగా ప్రచార రథం దగ్గరికి రావాలమ్మా. అక్క కొద్దిగా ముందు అందరూ ప్రచార రథం వ్యాన్ దగ్గరికి రారా. అందరు కొద్దిగా రావాలి. మేడం గారు అందరిని ఉద్దేశించి ప్రసంగం ఇస్తారు. కొద్దిగా అందరు ముందుకు రావాలమ్మా. కొద్దిగా రాని ప్రచార రథం వ్యాన్ దగ్గరికి రావాలమ్మా. చెక్ చెక్ అలా కొంచెం అందరు ప్రచార రథం ముందుకు రండి. అందరు ముందుకు రండి. రండి అందరు ప్రచార రథం ముందుకు రండి.
డీజే ఆపండి, డీజే ఆపండి, డీజే ఆపండి. నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. నేను ఏడా నిలబడి అందరూ ముందుకు రండి, ప్రచారం ముందుకు రండి. మేడం ఒక 5 నిమిషాలు ప్రసంగం ఇస్తుంది. రండి, అందరు రండి. వెనక్కి వచ్చి కొద్దిగా వెనక్కి వచ్చి కొద్దిగా వెనక్కి వచ్చి వచ్చి కొంచెం వెనక్కి రా. అందరూ ప్రచారం ముందుకు రండి. అందరు రండి. అంజీ రండి, అందరు రండి. వెనకోలు గారు అందరూ ముందుకు రండి. వస్తే నేడ కరెక్ట్గా వస్తుంది. ఆలోచించి మరి తప్పకుండా మా ఇద్దరికి వేసి మమ్మల్ని ఆశీర్వదించమని నేను మీ ముందుకొచ్చాను. కాబట్టి అందరూ దయచేసి మా ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. అదే కాకుండా సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి మరోవైపు, రెండు కలిసి ప్రజలకు ఇవ్వగల సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, మనం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ అందరికీ ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ, ఏవైనా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్లు కానీ, మీ కాలనీలు అనేవి ఎస్సీ ఎస్టీ బీసీ మిక్స్డ్ కాలనీలు, మైనారిటీ కాలనీలు అనేవి ఏర్పడ్డాయంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే మొదలైంది, అక్కడే మళ్ళీ ఆగిపోయింది. కాబట్టి మీరందరికీ నేను చెప్తున్నాను, తప్పకుండా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, అయినా ఇంకొకసారి చెప్తానమ్మా, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి ఎన్నో పథకాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా మహిళలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, మీ అందరు వినండి సరిగ్గా. మీరందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన టికెట్లు లేవు. కాబట్టి సంవత్సరానికి మీకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చదువుకోవడానికి ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది అవ్వాతాతలు ఉన్నారు. అమ్మ, మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వమే పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది. 200 నుంచి స్టార్ట్ అయింది పెన్షన్ మీ అందరికీ. 2000 చేసి చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో 250 పెంచుకుంటూ పోయి ఇప్పుడు 3000 చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే జూన్ నెల నుంచే మీకు 4000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా దివ్యాంగులకి 3000 ఉంది పెన్షన్. నేను ఇప్పుడు తిరిగినప్పుడు ఎంతోమంది కాళ్ళు లేకుండా పిల్లలు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏ పని చేసుకోకుండా పేదవాళ్ళు ఇంట్లో పిల్లలకి వాళ్ళకి చూసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు 3000 ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 6000 ఇవ్వబోతున్నారు. మీకు ఇంకొకటి కూడా
చెప్తున్నాను, అందరూ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు మాకంతా ఇంటికి తెచ్చిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మాకు అది జరగదేమో అని అపోహ వద్దు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే, ఏ ప్రభుత్వం చేసినా మంచి పని అయితే దాన్ని అలాగే కొనసాగిస్తారు. ప్రజలకి మేలు జరిగేది అయితే దాన్ని అలాగే కొనసాగిస్తారు. కాబట్టి వాలంటరీ వ్యవస్థని తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుంది. వాలంటీర్లకు కూడా చాలని జీతాలు కాకుండా 5,000 నుంచి 10,000 చేసి వాళ్ళ ద్వారా ఇంకా మీకు మెరుగైన సేవలు అందివ్వబోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు. మీకంతా నిరుద్యోగ భృతి కింద 3,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడుతున్నారు. ఎవరైనా బిఈడి ఎంఈడి చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు చేయకపోగా వాళ్ళ ఏజ్ బారైపోయి వాళ్ళ ఉద్యోగానికి అనర్హులు అయిపోతున్నారు. అది అలా జరగకుండా ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. దానివల్ల ఎంతో మంది ఉద్యోగస్తులు కాబోతున్నారు. కాబట్టి అదేవిధంగా మీ అందరికీ ఇంకొకటి కూడా, రైతన్నలకి 20,000 పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000 50 ఏళ్ళు అవ్వగానే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మైనారిటీలకి ఇద్దరు నా పక్కన మైనారిటీ సోదరులు ఉన్నారు. మైనారిటీలకి ఉచిత హజ్ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఇది వరకు 10వ క్లాస్ చదివితేనే మీకు దుల్హన్ స్కీమ్ ఇస్తాము అని చెప్పేవాళ్ళు. ఎటువంటి ఆంక్షలు లేకుండా కళ్యాణానికి వాళ్ళకి దుల్హన్ స్కీమ్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ముస్లిమ్స్కి రంజాన్ తోఫా, క్రైస్తవులకి క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, ఇలాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనకి ఎవరికైతే ఇళ్ళు లేవో నిరుపేదలకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 1 సెంటు భూమి ఇస్తుంటే రూరల్లో అయితే 3 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అంటే 18 అంకణాలు ఇవ్వబోతున్నారు మీకు. అదేవిధంగా అర్బన్లో అయితే 2 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. మంచి మెటీరియల్తో మీకు ఇళ్ళు కట్టి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వబోతున్నారు. ఇలాగ ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. మీరందరూ అనుకోవచ్చు ఎలా చేస్తారు, ఇన్ని పథకాలు ఇస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి, మీ అందరి కోసమే సెంట్రల్ గవర్నమెంట్తో ఎన్డీఏలో కలిసి మన రాష్ట్ర ప్రజలకి బాగోగులు చూడాలని, మీ అభివృద్ధి చూడాలని ఎన్డీఏలో భాగస్వాములం అయ్యాం మనం. అంతేగాని వీళ్ళందరూ చెప్పినట్టు ఇంకేదో ఆశించి కాదు. కాబట్టి మనం ఎన్డీఏలో భాగస్వాములు అయిన ద్వారా మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ 2 కలిపి ఊర్లని, పల్లెల్ని పట్టణాలుగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. కనీస మౌలిక సదుపాయాలు మీరేం అడుగుతున్నారు అదే చెప్తున్నాను నేను ప్రతిపక్ష నాయకులకి. అడిగినవన్నీ హామీలు ఇచ్చేస్తుంది ప్రశాంతమ్మ, ఎట్టిస్తుంది ఎట్ట చేస్తుంది అని మాట్లాడుతున్నారు ప్రతి దగ్గర. మీరేం అడుగుతున్నారు? వాళ్ళు కొల్లగట్టిన కోట్లు అడుగుతున్నారా? లేదు. చచ్చిపోతే పూడ్చిపెట్టడానికి ఒక శ్మశానం అడుగుతున్నారు. తాగడానికి గుక్కిడు నీళ్లు అడుగుతున్నారు. కాలువలు అడుగుతున్నారు, దోమలతో కుట్టించుకొని మనుషులు చనిపోకుండా. గుడిసెల్లో ఉండి వర్షాలు వస్తే ఆ నీళ్ళకి తడిచిపోయి మోకాతు నోట్లు నీళ్ళలో తిరిగే మేము కూడా మీలాగా సరిగ్గా ఉండాలమ్మా అని అడుగుతున్నారు. అంతవరకే కానీ మీరు ఇంకేమైనా అడుగుతున్నారా అంటే అదేమీ లేదు. అవి కూడా చెయ్యలేని ప్రజా నాయకులు ఎందుకో నేను అడుగుతున్నాను. కనీస వసతులు చూడలేని ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎక్కడ ఎస్టీ కాలనీ ఉంది, ఎక్కడ ఎస్సీ కాలనీ ఉంది, ఎక్కడ బీసీ కాలనీ ఉందని పరిగెత్తి వచ్చే ఈ నాయకులు ఏ రోజైనా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ముఖం చూసారా? మీ దగ్గరకు వచ్చారా? మళ్ళీ తిరిగి వస్తారు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ కాలనీలకే వస్తారు. పోయినసారి మాకు డబ్బులు రాలేదు, పోయినసారి అది జరిగింది, ఇది జరిగింది, అందువల్ల మేము అభివృద్ధి చేయలేకపోయాము, కాబట్టి
మీరు ఈసారి ఓటేయండమ్మా, ఈసారి మేమే వస్తాం, మేము తప్పకుండా చేస్తామని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు అడిగినవన్నీ చిన్న చిన్న పనులు, ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి డబ్బులు ఉంటాయి, ఆ వాటిలతో మీ పనులు గన ఎవరు దాంతో గాన ఎవరు కమిషన్లు లేకుండా ఏ నాయకులైనా కార్యకర్తలైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలకి సేవ చేయాలనే నాయకులు పుట్టాలంటే ఇవన్నీ జరగాలి. ముందు మనం సరిగ్గా ఉంటే మన కిందున్న నాయకులు కూడా సరిగ్గా ఉంటారు. మనమే షాడోలను పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా కమిషన్లు తెచ్చుకుంటే వాళ్ళకి ఎందుకు భయం ఉంటుంది? వాళ్ళు ఎందుకు మీకు పని చేస్తారు? అస్సలు చేయరు. కాబట్టి ప్రజలారా మీకు అందరికి చెప్తున్నాను, నేను రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి పాలన ఇస్తానో మీరు చూసి ఎమ్మెల్యేలు అంటే ఇలా ఉంటారా అని మీ చేత నేను అనిపించుకొనే తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు స్థానిక నాయకులు కొన్ని మీ సమస్యలు ఇచ్చారు. ఇది మీ వాళ్ళు మీ ఊర్లలో ఇచ్చే సమస్యలు. ప్రతి దగ్గర నేను మీకు ఏం కావాలో ముందుగా కనుక్కొని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తీసుకొని మాట్లాడుతున్నాను. కానీ అసలు సమస్యలే లేవు, అసలు ఏం లేవు. మాకు నియోజకవర్గం అంతా పుష్కలంగా అందరూ బాగున్నారు, అందరి దగ్గర డబ్బులున్నాయి, డెల్టా ఏరియా ఇది, ఇంతకు మించి మేమేం అభివృద్ధి చేయలేమని చెప్పి ఇప్పుడున్న ఈ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు మరి ప్రతి ఊర్లో ఎందుకు సమస్య? ప్రజలు ఇచ్చే సమస్యలు ఇవి, కాలనీల్లో ఇచ్చే సమస్యలు, మీ ఊరి వాళ్ళు ఇచ్చే సమస్యలు. మనం పెన్నా నదికి రివిట్మెంట్ వాల్స్ కావాలని అడిగారు. ఇది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయన్నారు. మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పెన్నా నది రివిట్మెంట్ వాల్స్ తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి చేపించుకుంటామని మీకు మాట ఇస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇళ్ళు స్థలాలు కేటాయించి నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టించిస్తానని కూడా మీకు అందరికి మాటిస్తున్నాను. హరిజనవాడ నుండి అరుంధతి వాడకు లింక్ రోడ్ ని మరమ్మతులు చేసి సీసీ రోడ్ వేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. గ్రామంలో ఉన్న ముస్లిం మైనారిటీల షాదీ మంజిల్ మరమ్మతులు చేయించి చుట్టూ ప్రహరీ గోడలు కట్టిపిస్తామని కూడా మీ మాటిస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ప్రమాదకరంగా ఇళ్ల స్థలాలపై నుండి వెళ్తున్న 11 kV విద్యుత్ లేని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. 2004 టీడీపీ హయాంలో సర్వే నంబర్ 48-49లో ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించిన స్థలాలను తిరిగి మరలా అర్హులైనంత వారికి అందరికీ ఇస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. గ్రామ ప్రజలకి తాగునీరు సమస్య లేకుండా ఆల్రెడీ ఈ గ్రామంలో 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అడుగుతున్నారు కాబట్టి హరిజనవాడలో. కాబట్టి అది కూడా తప్పకుండా మనం అధికారంలోకి వచ్చినాక ఏర్పాటు చేసుకుంటామని మాటిస్తున్నాను. గ్రామ యువత కొరకు ఆట స్థలంతో కూడిన పార్క్ ఏర్పాటు చేపిస్తామని కూడా మాటిస్తున్నాను. అలాగే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులైన పెండింగ్ లో ఉన్న పనులన్నీ సమస్యలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ముదివర్తి నుండి ముదివర్తి పాలెంకు పెన్నా నదిలో చెక్ డ్యామ్ కట్టించి రాకపోకలకు చెక్ డ్యామ్ మీదుగా రోడ్డు వేయిస్తాను. అంటే ఇవన్నీ మీరు ఇచ్చిన సమస్యలు నేను చెప్తున్నాను తప్పకుండా చేయిస్తానని. అంటే ఎప్పుడు నేను ఎమ్మెల్యేగా అయినాక అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చేయిస్తాం. అంతేగాని నేనేదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, తప్పకుండా చేపిస్తాను. మనం తలుచుకుంటే చేయలేంది ఏం లేదు. పోయి అక్కడ కూర్చొని మా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మా ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల కోసం మేము వచ్చాము అంటే ఏ ఒక్కరు ఏ సీఎం కూడా కాదన్నారు. వీళ్ళు మాకేంటి, మా కమిషన్ ఏంటి, మేమేం చేసుకోవాలి, ఈ పని చేస్తే ఎస్టిమేషన్లు ఒక 60 కోట్లు వేస్తే మన ఏమీ చేయలేరు. కానీ నా తత్వం అది కాదు. మీకేం చేయగలను, మీకోసం ఏం కావాలి, ఇదే నా ఆలోచన, ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి తప్పకుండా మేము ఇచ్చిన మా కోసం సేవ చేయడానికి మీలో ఒకదాన్నై, మీ కుటుంబ సభ్యురాలనై మీలో కలిసి
మీకేం సమస్యలు ఉన్నాయో కనుక్కొని మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలని. కాబట్టి మీరందరూ నేను ఈరోజు ఇచ్చిన మాటలు నమ్మొచ్చు. ఏ రోజైనా ఎవరైనా ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ నా ఇంటికి నేరుగా రావచ్చు. నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. మీ సమస్యలు చెప్పుకోవచ్చు. దానికి తగిన పరిష్కారం చేస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. మరోసారి ఇంత ఘన స్వాగతం పలికి అందరూ కుడి పక్కకు తిరగాలి. మనందరూ ఎన్నికలకు